అందరికీ నమస్తే అండి। ఈ రోజు నేను చెప్పబోయేది ఏంటంటే క్యాన్సర్ సంబంధించినటికి రేడియేషన్ థెరపీ। రేడియేషన్ అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు। భయపడాల్సిన అవసరం లేదు। ఎందుకంటే డాక్టర్ గారు రేడియేషన్ ఎందుకు రాస్తారంటే ఏ భాగంలో అయితే కణితి ఉంటుందో కొన్నిసార్లు కణితికి కీమోథెరపీ కూడా ఇస్తారు డాక్టర్ గారు ఏ స్టేజ్లో ఉందో చూసి। కొన్నిసార్లు కీమోథెరపీ అవసరం లేదని రేడియేషన్ సరిపోతుంది రేడియేషన్ సార్ దానికి పెద్ద కరెంటు చిన్న కరెంట్ అని పెడుతూ ఉంటారు। ఎన్ని కరెంట్లు పెట్టాలి పెద్ద ఎన్ని చిన్న పెట్టాలని వాళ్ళు నిర్ణయిస్తారు। ఆ నిర్ణయం ప్రకారం తప్పనిసరిగా తీసుకోండి। ఏ శరీరంలో మనం ఏ భాగంలో అయితే కణితి ఉంటుందో లేదంటే గర్భసంచికి సంబంధించి కానీ బ్రెస్ట్కి సంబంధించింది కానీ ఇంకెక్కడైనా సరే మన శరీరంలో ఉన్నట్టు కణితిని కరిగించడానికి ఈ రేడియేషన్ థెరపీ అనేది ఇస్తారు। ఆ భాగంలో వాళ్ళు క్లాత్ కప్పి ఆ భాగంలో ఎక్కడ వరకు అయితే అది కణితి ఉంటుంది అనుకుంటారో ఆ భాగం వరకు ఓపెన్ చేసి ఉంచి మిగతా భాగం అంతా కూడా ఒక బట్టతో కవర్ చేస్తారు। మన ఎక్స్రే మిషన్ ఎలా ఉంటుందో అది కూడా రేడియేషన్ మిషన్ అనేది అలాగే ఉంటుంది। ఆ మిషన్ యొక్క అల్ట్రాసౌండ్ కిరణాలను దానిపై ప్రసరింపజేస్తారు। అంటే దాని నుంచి వచ్చేటువంటి కిరణాల వల్ల మన ఆ కణితిలో ఉన్నటువంటి సెల్లుని దాని చుట్టుపక్కల ఉన్నటువంటి సెల్లుని నశింపజేస్తుంది। అంటే క్యాన్సర్ సెల్తో పాటు కొంత మంచి సెల్ కూడా నశించిపోతుంది। దానివల్ల మనము ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు। కొన్ని రోజులు ఒక నెల తర్వాత ట్రీట్మెంట్ అంతా అయిపోయినాక దానికి డాక్టర్ గారు ఆ భాగం కొంచెం నలుపు కలర్ మారుతుంది ఈ రేడియేషన్ ఇచ్చిన మార్గంలో। దానికి కొన్ని ఆయింట్మెంట్స్ రాస్తారు, మందులు రాస్తారు। ఆ మందులు వాడుకుంటే చక్కగా తగ్గిపోతుంది। ఆ కణితి పూర్తిగా కరిగిపోయిన తర్వాత కొంతమంది డాక్టర్లు కొన్ని కేసులకి కీమోథెరపీ కూడా ఇస్తారు। ఆ కీమోథెరపీ ఇచ్చిన తర్వాత కూడా మరింత ఆరోగ్యకరంగా ఉండి వారి పనులు వారు చేసుకొని బ్రతకవచ్చు। మనం కీమోథెరపీ తీసుకోకుండా ఈ రేడియేషన్ డాక్టర్ గారు ఇస్తున్నప్పుడు రేడియేషన్ తీసుకోకుండా మనం ఇష్టం వచ్చినప్పుడు ఇంటికి వచ్చేసి ఉండి ఆ కణితి చాలా పెద్దదిగా పెరిగిపోయి 2వ స్టేజ్ నుంచి 4వ స్టేజ్కి వచ్చి అది చీంబట్టి అది పగిలిపోయి దాని నుండి రక్తస్రావంలా గారుతున్నప్పుడు లేదంటే చీము స్రవిస్తున్నప్పుడు మళ్ళీ డాక్టర్ గారికి పరిగెత్తుకుంటూ వెళుతాం। అప్పుడు డాక్టర్ గారు చూసి అమ్మ నీకు ఆ రోజు తీసుకోమని చెప్పాక నువ్వు వింటే నీ ఆరోగ్యం మెరుగుపడేది కదమ్మా అని చెప్తారు। అప్పుడు మనం లబోదిబోని మొత్తుకుంటాం। అప్పుడు మనం ఎంత మొత్తుకున్నా కూడా ఉపయోగం లేదు। డాక్టర్ గారు ఎంత చేయాలనో అంత చేస్తారు। కాబట్టి మనం అలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండి క్యాన్సర్ డాక్టర్ గారు కానీ సర్జన్ డాక్టర్ గారు కానీ ఆంకాలజీ డాక్టర్ కానీ తర్వాత రేడియేషన్ డాక్టర్ కానీ ఎవరైనా సరే వాళ్ళు ఏ విధమైన ట్రీట్మెంట్ తీసుకొని సూచిస్తారో తప్పనిసరిగా ఆ ట్రీట్మెంట్ అంతా కూడా మనం పొంది ఉంటే మంచిది। ఆ తర్వాత భగవంతుని దయ మనం చేయాల్సింది మనం చేయాలి, తిరిగి భగవంతుని మీద మనము భారం వేయాలి। క్యాన్సర్ డాక్టర్ అయినా ఇతర డాక్టర్స్ అయినా భగవంతునితో సమానం అంటారు। ఎందుకంటే భగవంతుని తర్వాత ప్రాణాలను రక్షించేవారు డాక్టర్లే। కాబట్టి మీరందరూ తప్పనిసరిగా డాక్టర్ సలహాను పాటించి మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని క్యాన్సర్ పేషెంట్స్కి నేను చక్కటి ఉదాహరణనై మీ ముందుకు వచ్చి చెబుతున్నాను। థ్యాంక్ యూ। ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్।